ఇక సతీష్తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి. సో పవన్ కళ్యాణ్ మొన్న తాడేపల్లి గూడెంలో చేసిన ఆయన ప్రసంగంలో చాలామంది విశ్లేషకులు దాన్ని ఆవేశమో ఇంకోటో అన్నారు. కానీ ఫ్రస్ట్రేషన్, బేలతనం, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ అనేది చాలామంది సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే ఒక మీమాంసలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. సేఫ్ సీట్ కోసం వెతుకుతున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితి నెలకొంది. సేఫ్ సీట్ దొరక్క నానా పాటలు పడుతూ ఉన్నారు. ఎక్కడి నుండి పోటీ చేయాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే 4 నియోజకవర్గాలు మారినటువంటి ఆ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 5వ నియోజకవర్గం పైన కూడా సర్వే చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఎన్నికలకి నోటిఫికేషన్ ఈ నెలలో మరొక వారం 10 రోజుల్లో రాబోతున్నటువంటి తరుణంలో ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ తన సీట్ ఎక్కడ కూడా తేల్చుకోలేనటువంటి పరిస్థితి. టీడీపీతో పొత్తులో 24 సీట్లు తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ తన సీట్ని ప్రకటించుకోలేనటువంటి పరిస్థితి. సో స్పష్టంగా కాకినాడ సిటీ నుండి మొదట పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని భావించారు. అక్కడ డివిజన్ల వారి సమావేశాలు పెట్టారు. అక్కడ ఉన్నటువంటి నాయకులతో సమావేశమయ్యారు, టీడీపీ నాయకులతో సమావేశమయ్యారు. కానీ అక్కడ ఓడిపోతామని తెలిసిపోయింది. అక్కడి నుండి మళ్ళీ భీమవరానికి షిఫ్ట్ అయింది. సో భీమవరంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకెళ్లారు. మాజీ ఎమ్మెల్యే అంజుబాబు, అదేవిధంగా తోట సీతమహాలక్ష్మి వీళ్ళని ఇళ్ళకు కూడా వెళ్ళి కలిశారు. అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులతో కూడా సమావేశం పెట్టారు. గతంలో పనిచేసినటువంటి క్యాడర్ను పిలిచి సమావేశం పెట్టారు. అయినప్పటికీ కూడా భీమవరంలో కూడా ఓడిపోతామన్న ఒక భయం పట్టుకుంది. అక్కడి నుండి కూడా పోటీ చేయకుండా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. మరొక వైపు గాజువాక గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి సీటు గాజువాకలు ఉన్నటువంటి నాయకులతో కూడా సమావేశం అయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో అంటకాగి ద్రోహం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారన్న అంశం అర్థమైంది. సో అక్కడ కూడా ఓడిపోతామని తెలిసిన తర్వాత మళ్ళీ పిఠాపురం షిఫ్ట్ అయ్యారు. పిఠాపురంలో సర్వే చేయించుకున్నారు. పిఠాపురంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే అక్కడ సీట్లలో పోటీ చేసేందుకు ప్రతిపాదించుకుంటూ సర్వేలు చేసుకుంటున్న పరిస్థితి. అయితే పిఠాపురంలో సర్వే చేసిన తర్వాత పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్కి ఎదురుగాలి వీచింది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కూడా పోటీ చేసే సహకరించేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పిఠాపురం నుండి కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు షిఫ్ట్ అయ్యి తాడేపల్లిగూడెంలో సర్వే చేసుకుంటున్న పరిస్థితి. అయితే తాడేపల్లిగూడెంలో గత నెల 28వ తేదీ నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి జెండా సమావేశాన్ని నిర్వహించినప్పుడు తాడేపల్లిగూడెంలో ఆ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. 6 లక్షల మందితో సభ పెడతామని చెప్పిన వాళ్ళు కనీసం 60,000 మంది కూడా రానటువంటి పరిస్థితి. తాడేపల్లిగూడెం స్థానికుల నుండి కూడా స్పందన కరువైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాడేపల్లిగూడెంలోకైనా పోటీ చేస్తే అక్కడ కూడా ఓడిపోతామన్న భయం ఏర్పడింది. ఈ 5 నియోజకవర్గాల్లో 4 అయిపోయి ఇప్పుడు తాడేపల్లిగూడెంలో సర్వే చేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పవన్ కి పాజిటివ్ సంకేతాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో అసలు పోటీ చేస్తారా లేదా ఎంపీకి వెళ్తే ఎలా ఉంటుందో ఒక మీమాంసలు పడినట్టయితే మనకు తెలుస్తుంది. రైట్. అయితే ఎక్కడ పోటీ చేస్తారు? పిఠాపురమా, భీమవరమా, గాజువాక? అంటే ఓడిపోయిన తర్వాత ఆ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడని పవన్ కళ్యాణ్ని ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారు అనేది ప్రస్తుతం సర్వేల్లో ప్రస్ఫుటం అవుతోంది అనేది ఒక న్యూస్ వస్తుంది. సో ఎలా ఉన్నాయి అక్కడ నియోజకవర్గాలు ఆయన సర్వే చేస్తున్న ప్రాంతాల్లో? ఖచ్చితంగా ఇదే మెయిన్ పాయింట్. ఎందుకంటే చాలా స్పష్టంగా ఏ ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ్యుడైనా సరే, కుప్పం నుండి ప్రాతినిధ్యం వహించేటువంటి వైఎస్ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు కాన్స్టిట్యున్సీకి వెళ్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ కాన్స్టిట్యున్సీకి వెళ్తారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి 2 నియోజకవర్గాల వైపు ఈ 5 సంవత్సరాల్లో కనీసం కన్నెత్తి కూడా చూడనటువంటి పరిస్థితి. భీమవరం కేవలం 2 సార్లు వేరే సమావేశాలకు వెళ్ళడం, గాజువాక వైపు కూడా 1 సారి 2 సార్లు వెళ్ళడం. సో పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఎవరు ఓటేసినా సరే అది వృధా అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండరు. కనీసం అతనికి ఆ కమిట్మెంట్ లేదు. భీమవరంలో ఆ ఓట్లు వేసిన వాళ్ళు గతంలో ఓడిపోయినప్పటికీ కూడా అందుబాటులో ఉండాలి కదా, గాజువాకలో అయినా కనీసం అందుబాటులో ఉండాలి కదా అన్న ప్రశ్న వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద పూర్తి అసంతృప్తి ఆ సర్వేలో వ్యక్తం అవుతుంది. అందుకోసమని ఇప్పుడు ఏ నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.